నిర్వహించిన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎస్ఎంసీ ఎన్నికలు. ప్రకాశం జిల్లా రాచర్ల మండల వ్యాప్తంగా స్కూల్ మేనేజింగ్ ఎన్నికలు మండల వ్యాప్తంగా పలు ప్రభుత్వ పాఠశాలల్లో బుధవారం ప్రశాంతంగా జరిగాయి. స్కూల్ మేనేజ్మెంట్ ఎన్నికలకి మండల విద్యాశాఖ అధికారులు గిరిధర్ శర్మ, ఎంపీడీఓ విజయలక్ష్మి హాజరయ్యారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అన్ని ప్రభుత్వ పాఠశాలలతో పాటు అన్ని హై స్కూల్స్, యూపీ మరియు ప్రాథమిక పాఠశాలల్లో మొత్తం 48 పాఠశాలల్లో బుధవారం ఉదయం ఎస్ఎంసీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల దానికి కావలసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆయా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకి తెలిపారు. ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రతి తరగతికి సభ్యులు హాజరై తర్వాత అందులో నుంచి ప్రతి తరగతికి 3 మెంబర్లని మొదట ఎంపిక చేసుకొని ఆ తర్వాత మొత్తం పాఠశాలలోని అన్ని తరగతుల మెంబర్లు అందరూ కలిసి వాళ్ళలో నుండి ఒకరిని చైర్మన్గా, మరొకరిని వైస్ చైర్మన్గా ఎంపిక చేసుకోవడం జరిగింది. రాచర్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ మేనేజ్మెంట్లో ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్ సభ్యులతో ఉపాధ్యాయులు ప్రమాణ స్వీకారం చేయించారు. పాఠశాల అభివృద్ధికి అనగా నమోదులు పెంచడంలో, పెంపొందించడంలో, బాలికా విద్యను అభివృద్ధి పరచుటలో, డ్రాపౌట్లు లేకుండా చేయుటలో ప్రభుత్వం సూచించిన వివిధ పాఠశాల కార్యపరచడంలో నా వంతుగా కృషి చేస్తానని మా పాఠశాల ఆవాస ప్రాంతంలో పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి శాయశక్తులా కృషి చేస్తానని నా ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఓకే, దీంతో ఈరోజు మనం ఇక్కడ ఎందుకు వచ్చారో అందరికీ తెలుసు. పాఠశాల సభ్యుల ఎన్నికకు దాంతో పాటు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నుకోవాల్సిన అవసరం ఏదో మీకు తెలిసినట్టు జరుగుతాము. మరి అభివృద్ధికి ఎలాగైనా సలహాలు సూచనలు కోసమే ఒక కమిటీ ఫామ్ చేసుకోమని గవర్నమెంట్ ఈ ఎలక్షన్ జరగడం జరిగింది అనమాట. అయితే తప్ప ప్రతి తరగతికి 3 చొప్పున ఉన్న 8 సెక్షన్లో 10వ తరగతి వరకు 24 మంది సభ్యులు వస్తారండి. ఈ 24 మంది సభ్యుల్లో నుంచి ఒకరిని చైర్మన్ గా, మరొకరిని వైస్ చైర్మన్ గా ఎన్నుకోవాలి. ఆ ప్రాసెస్ అంతా మీకు తెలిసిన విషయం అయినప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పాలని చెప్తున్నా. దీంట్లో సభ్యులను 3 పేరెంట్స్ ను సభ్యులుగా ఎన్నుకోవాలి. ఇలా ఎన్నుకునేటువంటి క్రమంలో 2 కంపల్సరీగా లేడీస్, ఆడవాళ్ళే ఉండాలా, ఒకరి జంటై ఉండొచ్చు. దాంతో పాటు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారము మన పాఠశాలలో ఇక్కడ చూసి ఒక వర్గం ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు ఎవరైనా ఉంటే పిల్లలు మా బడిలో వికలాంగులు ఉండి వాళ్ళ పేరెంట్స్ గా మీరు వచ్చి ఉంటే, లేదా మా బడిలో ఎస్సీ పిల్లలు ఉండి వాళ్ళ తల్లిదండ్రులుగా మీరు ఉంటే, ఎస్టీ నుండి వాళ్ళ తల్లిదండ్రులుగా మీరు ఉంటే, స్ట్రీట్ చిల్డ్రన్, వీధి బాలలు అంటే అనాథలు, తల్లి కానీ ఏమైనా సంరక్షణ యొక్క నీడలో బతుకుతా ఉంటే వాళ్ళలో వీరుగా ఉంటే ఈ 4 నుంచి ఒకరిని సభ్యులుగా ఎన్నుకోవాలండి. ఆ క్రమంలో మనము మా రికార్డ్స్ చూస్తే మా స్కూల్లో కానీ 2 జెంట్స్ మాత్రం లేదు. రూల్స్ 2 లేడీస్ అయినా వచ్చిన ప్రాబ్లం, ఒకరి జంటు ఒక లేడీ ఉండొచ్చు, చైర్మన్, వైస్ చైర్మన్. కాబట్టి ఇక్కడ ఫస్ట్ 2 వర్గాలను కలిపారండి. అంటే ఏంది, ఎస్సీ నుంచి ప్లేస్ కానీ వైస్ చైర్మన్ కానీ మనం ఎన్నుకోవాలి. మిగతా ఒక్కరు అంటే చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ అయితే సేమ్ ఇంతకుముందు మనం సభ్యుల ఎన్నికలో ఎలా అయితే ఏకగ్రీవంగా సభ్యులు ఎన్నుకున్నామో మనం అదే పంతాను కొనసాగిస్తే చైర్మన్, వైస్ చైర్మన్ కూడా మేము ఏకగ్రీవంగా ఎన్నుకుంటాం సార్. కానీ 2 జెంట్స్ మాత్రం లేదు. రూల్స్ 2 లేడీస్ అయినా వచ్చిన ప్రాబ్లం, ఒకరి జంటు ఒక లేడీ ఉండొచ్చు, చైర్మన్, వైస్ చైర్మన్. కాబట్టి ఇక్కడ ఫస్ట్ 2 వర్గాలను కలిపారండి. అంటే ఏంది, ఎస్సీ నుంచి ప్లేస్ కానీ వైస్ చైర్మన్ కానీ మనం ఎన్నుకోవాలి. మిగతా ఒక్కరు అంటే చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ అయితే సేమ్ ఇంతకుముందు మనం సభ్యుల ఎన్నికలో ఎలా అయితే ఏకగ్రీవంగా సభ్యులు ఎన్నుకున్నామో మనం అదే పంతాను కొనసాగిస్తే చైర్మన్, వైస్ చైర్మన్ కూడా మేము ఏకగ్రీవంగా ఎన్నుకుంటాం సార్. ఇప్పుడు క్లాస్ నుంచి అన్ని క్లాస్ నుంచి క్లాస్ నుంచి 300 ఎన్నుకోవాలి. దానికి రూల్స్ 2. ఒకటి ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆర్ఫన్స్, సిడబ్ల్యూఎస్ పిల్లలు ఆ బ్యాచ్ అంతా వాళ్ళ పేరెంట్ ఉంటే ఒకరు ఎన్నుకోవాలా. ఓపెన్ కాంపిటీషన్ అంటే ఓసీ అంటే ఎవరైనా కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, ఓసీ కావచ్చు. ఈ 2 ఒకరు లేడీ, ఒకరు జెంట్ అయింది. అంటే నేను లేడీ అయితే వైస్ చైర్మన్ జెంట్.
ఇది మీరందరూ ఇప్పుడు సంతోషం ఎందుకు అందరూ ఏకగ్రీవం కాబట్టి ఆ పేర్లు కూడా మీరేమన్నా మీ 18 మంది కూర్చొని పేర్లు శ్రీనివాస్ మీరు చైర్మన్ అభ్యర్థిగా నిలవాలనుకుంటున్నారు అంతేనండి. కేటగిరీ సార్. థ్యాంక్ యూ సార్. పిల్లల రోజువారీ ఆటలు పెంపొందించడంలో, బాలిక విద్యను అభివృద్ధి పరచడంలో, వ్యాపారులను లేకుండా చేయడంలో ప్రభుత్వం సృష్టించిన వివిధ పాఠశాల కార్యక్రమాలను అమలుపరచడంలో చేస్తానని మా పాఠశాల